Hello, check. Hello, check. Hello, check. 1, 2, 3, 1, 2, 3. Check 1, 2, 3. అద్భుతం జరిగిందంట. అరవిందోళ్ళ ఫ్రెండ్కి అద్భుతం జరిగిందంట. అందుకని అరవిందోళ్ళ ఫ్రెండ్కి అద్భుతం జరిగిందంట. అందుకని ఫ్రెండ్కి చెప్పండి. చెప్పొద్దన్నాడు సరే అని చెప్పి నాకు చెప్పండి. ఈ రాత్రికాల సిలువ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. తల్ల వంచి మన హృదయాలకు కుమ్మరించి దేవుని సన్నిధిలో ఆయనకు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడు మా ప్రభా, ప్రతినిత్యం మాతో ఉంటూ మా తండ్రి, మా జీవితాల్లో మా తండ్రి సుఖశాంతులు దయచేస్తూ, మా తండ్రి మాకున్న సకలమైన బలహీనతలను మా తండ్రి సవరిస్తూ, మా తండ్రి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ముందుకు సాగిపోవటాన్ని మా తండ్రి నిన్ను చూస్తూ, నీ సిలువను చూస్తూ, నీ ప్రేమను మా తండ్రి చవి చూడటానికి మాకిస్తున్న సమయం కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక్క మారి మా తండ్రి నీ సిలువ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మాకిచ్చిన అద్భుతమైన మా తండ్రి నిత్య జీవం కొరకు నీకు వందనాలు చెల్లిస్తుండగా మా తండ్రి నీ వాక్యాన్ని వెత్తబోతూ ఉన్న నీ కుమారుడు మా సోదరుడు ప్రకాష్ రావు గారితో మీరు ఉండండి. నీ ఆత్మాభిషేకం ఆయన దయచేయండి. నీ ఆత్మశక్తితో ఆయన నించండి. మాకు మా ప్రభువా నీ వాక్యం మా తండ్రి శరీర రీతిలో అందులాగిన నీ నామానికి మహిమ వచ్చేలాగా నీ దాసుని చేయబట్టి నడిపించమని ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ, జూమ్లో ఉన్న మా విశ్వాసులందరినీ ప్రభువా నీవే దగ్గర ఉండి మా తండ్రి నీ వైపు ఎదురు చూచే ఆ బలాన్ని మా తండ్రి మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం కొంచెం సేపు దేవుని స్తుతి ఆరాధనలో ముందుకు సాగిపోదాం. దేవుని స్తుతి ఆరాధన నడిపించమని అజయాతను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. యెషదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యెషువా యెషదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా,
యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నింపితివయ్యా. ఆరాధన ఎలోహీం ఆరాధన, అడోనాయ్ యేషువా ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా మరణపు మార్గమందు నడచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నిన్నే ధ్యానింతును,
నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును. నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నీ వెలుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నీ వెలుదిరుగా గాఢాంధకారములో నే నడచిన వేళలో, గాఢాంధకారములో నే నడచిన వేళలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదన్, జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. మరణపు లోయలలో నే నడచిన వేళలో, మరణపు లోయలలో నే నడచిన వేళలో, నీ దూడు కరాయు నీ దండము ఆదరించును, శుద్ధాత్మతో నింపును, నాగిన్నె పొర్లుచున్నది, జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును, అభయమిచ్చినను ఆదరికి చేర్చును, జడియను బెదరను, నా యేసు నాతో నుండగా, జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా.
పర్వతాలు తొలగినను, మేటలు తత్తరిల్లినను, పర్వతాలు తొలగినను, మేటలు తత్తరిల్లినను, నీ కృపను విడువదు, నీ కనికరం తొలగదు, నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును, జడియను బెదరను, నా యేసు నాతో నుండగా, జడియను బెదరను, నా యేసు నాతో నుండగా, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుగాక కాపాడును, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదన్, జడియను బెదరను, నా యేసు నాతో నుండగా, జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, కృతజ్ఞత వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత వారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యము
సత్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందేదము. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనందరం మన కీర్తన పుస్తకాల్లో 25వ కీర్తన, అది తనువు నీవు తోడయ్యున్న చాలు అనే ఛాయ మీద పాడుకుందాం. పరలోకమును తనువు నీవు తోడయ్యున్న చాలు. నీవు తోడయ్యున్న పరలోకమున నుండు దేవా పదం కొరకు సేవా నీ పదముల కొరకు సేవా దురితంబులకు నేను వెరచియు నాని కరుణించి నీ సుతుని దరకంపితివి గదా. అరయగా నీ ప్రేమ ఇంతన తరముగాదు పరమ జనక మరణ పర్యంతంబు నిన్నునే మరవజాలను. నీవు తోడయ్యున్న నీవకమున నుండు దేవా నీ పదముల నొనరింతు సేవా. యేసు క్రీస్తుని సేయకున్న మోసమోదెదనేతు కానా దోసములకు నేను దాసుండనై ప్రతి వసరంబు
బాసురాజ్ఞలు విడచి నేసటులు గల నరకమున పడి త్రోసిన నది న్యాయమౌగత్ నాసునాద పేర్మి చేతను నుయిసుతుని పంపించినావు పరలోకమున నుండు దేవా పదములనొరరితు సేవా ఎన్నారాని మహిమ నుండి యేసు నన్ను బాలి పానెటించి ఎన్న సఖ్యముగాక యున్న పాపములని చిన్న భిన్నము చేసి నన్ను సమ్మతి పరపా నన్నయగుణ రక్షకుండు తన్ను తానర్పించి వెళ్ళి సన్నుతుండై లేచి ఇప్పు సన్నిధానం బొసకి నాకు పరలోకమున నుండు దేవా సేవా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అదే విధంగా నిలబడి ఉండగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశములు సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి ఉండి మన దైవ గ్రంథాల్లోంచి 138వ సంకీర్తన ఉత్తర ప్రచుతన రీతిగా చదువుకుందాం. 138వ సంకీర్తన. కీర్తనలు 138వ అధ్యాయం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గమును గురించి గానం చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును.
యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ఈ రాత్రికాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకుందాము. మొదటి లేఖన భాగంగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి 3 వచనముల వరకు. హలో. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. దేవుడి వాక్యం దీవించునుగా. రెండవ పాఠంగా యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుంచి 24 వరకు చదువు. ప్రధాన యాజకుడు ఆయన శిష్యుని గుచ్చి ఆయన బోధన గుచ్చి యేసును అడగగా, యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమియూ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదరని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడలా ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడలా నన్నేల కొట్టుచున్నావనెను. అంతటా అన్న యేసును బంధింపబడినట్టుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. దేవుడి వాక్య బాగు దీవించుగాక. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి మన ప్రియులు సోదరుడు ప్రకాష్ రావు గారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. వారికి మన సంఘం తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాను. వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి దేవుని యొక్క వాక్యం విత్తాలని మనందరి ప్రార్థన. ఈ ధ్యానం కొరకు సిద్ధపాటుగా 180వ కీర్తన మన కీర్తన పుస్తకాల్లో, చిన్న కీర్తన పుస్తకాల్లో 61వ కీర్తన మనస యేసు మరణ బాధలు పాడాలి అనే కీర్తన పాడుకుందాం. మనసా యేసు మరణ బాధ లేనసి పాడవే, తన
నన్నెనరు చూడవే యాగను నీకూడవే నేను మనుపవా చేనను చునమి మదిని వేడవే పాపములను బాప వచ్చినాడట వాకిచితండ్రితో నాగేత్సమాదునా తాచోచి ఎదను నోసిబాద హెచ్చుగనెనట రాత్రి వేళ ఆర్పటించు అయ్యో నరాతకు చేమునీటెల ఒక కూలివాని వలెను గట్టి కొంచెం పోలిరా పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నుల మరి గోటి చెంపలన్ వాడి తీటినవుచు నిన్ను గోటి రేవగదియు మాకు చెప్పుమనిరట ముళ్ళతోడనొక కిరీట మళ్ళీ ప్రభుతల పెట్టి రేలు కరతో నాకల జనములు రాజీలు మనుచు కొట్టినవి గొల్లు పెట్టిరా మొయ్యలేక సిల్వ భరము మూచబోయేనా అయ్యజోకేనా ఏసయ్యతులేనా మాయయ్య నిందలంపగుండే అదరిపోయేనా కాలు సేతులాన్ గురించి కల్వరిగిరిపై నింగేలిజేయుచు నీ కాళ్ళ మీదను యుపచూల్ రుచి నీను సిల్వగొట్టిరా దేవసుతుడ వైటివేని తీవరంబుగా దిగి నీవు వేగమే రమ్ముగారు మనుచును ఇడుగావరించి పలుకువగరా కరుణ చూపేనా
మనసయేసు మరణ బాధ లెనసి పాడవే దననెనరు జూడవే కనుని గూడవే నిన్ను మను పద మరక వేడవే. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధ జీవము కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్థుతులు స్తోత్రము తండ్రి. ఈ సాయంకాల సమయం మీ సన్నిధికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ రాత్రి సమయం ఉంది నాయనా, మీ ఒక వాక్యాన్ని ధ్యానించుతుండగా వాక్యమును ప్రభు ఉన్నది ఉన్నట్లుగాను అర్థము చూడకుండా మేము ధ్యానించుటకు వివరించుటకు సహాయం చేయమని వినుమారు హృదయాల్లో ప్రభు దీన్ని అంటుకట్టమని వేడుకొనుచు మీ యొక్క నడిపింపులో మమ్మల్ని భద్రపరిచి వాక్యాన్ని ప్రకటించుటకు సహాయం చేయమని మా ప్రభువుని రక్షణ యేసుక్రీస్తు నామమున బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటిగా ప్రభు అయిన దేవుడికి, అదేగా సంఘ కాపరికి, సంఘానికి ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం చదవబడినటువంటి వాక్యంలోని మొదటి భాగం కీర్తనలు 138వ అధ్యాయము పూర్తిగా. దీనిలో మొట్టమొదటిగా ఏంటంటే దేవుని ఇష్టపడి మహిమ కోసం జీవించాలనే ఒక దేవుని బిడ్డను మనం 138వ కీర్తనలో చూస్తాము. ఆయనే దావీదు. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ఏ రోజు కూడా భయపడకుండా నిలబడి దేవునికి మహిమ తెచ్చాడు. దానికి కారణం ఏమంటే దేవుని మహిమ కోసము నిర్ణయించుకున్నాడు కాబట్టి. 138వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన, చాలా ప్రాముఖ్యమైనది, సత్యమైన కీర్తన. ఒక విశ్వాసి తన జీవితము చక్కగా నేర్పించే కీర్తన. 138వ కీర్తనలో దావీదు తన జీవితం మొత్తాన్ని ఒక 5 విషయాలలో అరేంజ్ చేసుకున్నాడు. దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి ముఖ్యమైన 5 లక్షణాలు ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తి అయి ఉండాలి. 1 నుంచి 3 వరకు వచనాలు. దేవుని మహిమ తన జీవితంలో ప్రాముఖ్యమై ఉండాలి. 4, 5 వచనాలు. యెహోవా యందు దీనుడై ఉండాలి. 6వ వచనం. యెహోవా యందు అన్ని పరిస్థితుల్లోనూ నమ్మకంగా ఉండాలి. తన జీవితంలో 5వది, తన జీవితంలో దేవుని సంకల్పము పరిపూర్ణంగా జరగాలని ప్రార్థించాలి. 8వ వచనం. తర్వాత 2వదిగా దానియేలు గ్రంథము నుంచి 4వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఇది నెబుకద్నెజరు యొక్క సాక్ష్యంగా మనకు అక్కడ కనబడింది. నెబుకద్నెజరు అన్య దేవతలను విగ్రహాలను పూజించే రాజు. ఆయన చాలా ధనవంతుడును, చాలా గొప్పవాడు కూడా. అయినప్పటికీ యెహోవా దేవుడు కానీ ఇజ్రాయేలు దేవుడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఇజ్రాయేల్ను మీద దండెత్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలను బానిసలుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి నెబుకద్నెజరు. అలాంటి నెబుకద్నెజరు యెహోవా గురించి దేశ ప్రజలందరి ముందు తన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని గణపరుస్తున్నాడు.
మూడవదిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 19 వరకు యేసు ప్రభువును గెత్సెమనే తోట నుంచి అక్కడ బంధించి తీసుకుని డైరెక్ట్గా అన్న వద్దకు తీసుకొస్తారు. ఇది ఒక అన్యాయపు తీర్పు ఇక్కడ జరుగుతుంది. ఎందుకు అన్యాయం అంటే అన్న ఆ సంవత్సరపు ప్రధాన అధికారి కాదు. తర్వాత రాత్రుల పూట తీర్పు తీర్చడానికి అవకాశం లేదు. అయినా సరే ఆయన రాత్రిపూట అన్న ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ జరిగినటువంటి తీర్పు యేసు ప్రభు తన శిష్యులకు బోధించింది, ప్రజలకు మందిరాల్లో బోధించినటువంటి విషయం మీద ఆ విషయాల్లో తప్పు పట్టాలని చూస్తారు. ఆ తర్వాత అక్కడ అన్న ఏమి చేయలేక ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైనటువంటి కయప వద్దకు పంపిస్తూ ఉంటాడు. ఈ సమయంలో పేతురు యేసు ప్రభువును వెంబడించాలని ప్రయత్నిస్తూ అక్కడ ద్వార పాలకులైనటువంటి ఒక బాలిక అడిగిన, నువ్వు కూడా యేసు శిష్యులో ఒకడు కావా అంటే కానని అబద్ధం ఆడతాడు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత చలిమంట కాసుకున్నటువంటి భటుల దగ్గర 2 సార్లు అబద్ధం ఆడతాడు. అప్పుడు ఆయన ఏ గదిలోకి వెళ్ళాలని పేతురు ఆగిపోయాడు, అదే గది బయట నుంచి అన్న ఇంటి నుంచి యేసు ప్రభు బయటకు వచ్చి అతను అబద్ధం ఆడటం, మూడోసారి కోడి కోయటం చూసి యేసు ప్రభు తన ముఖం వైపు చూస్తాడు. అప్పుడు పేతురు అన్నటువంటి పశ్చాత్తాపాన్ని మనం దానిలో చూడగలం. అయితే నేను ఈ యొక్క చాప్టర్స్లో మనకి ఇచ్చిన మొత్తం అధ్యాయాలు 16 వాక్యాలు ఉన్నాయి. అధ్యాయాల్లోని ఒక్కొక్క వాక్యం చదివి వివరించాలని అనుకుని అది మళ్ళీ రిఫరెన్స్లు అయ్యి కలిపి మొత్తం ఒక 20 వాక్యాలు అవుతున్నాయి. పాస్టర్ గారితో పోయిన ఆదివారం ఒక మాట అన్నాను, ఈ మొత్తం కలిపి వివరిస్తే మొత్తం ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా అయ్యేటట్టుగా ఉందని. అంటే ఆయన ఏమంటే ఏ వాక్య ఏ భాగానికి ఆ భాగాను కుప్పలుగా చెప్పేసి చెప్తున్నారా, ఇది కరెక్ట్ కాదు. 1-2 సార్లు మీరు చదివితే దాంట్లో ఉన్న కామన్ అంశం ఒకటి దొరుకుతుంది, దాని మీద మనం ధ్యానం చేయాలని. అంటే మరలా దానికి మా ఇంట్లో ఉన్న ముగ్గురికి చెప్పాను, మీరు చూడండి దానియేలు గ్రంథంలోనూ 138 కీర్తనలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఆధారం కనిపిస్తుంది. కానీ యోహాను సువార్తలో నాకు ఇచ్చినటువంటి 4 వాక్యాల్లో యేసు ప్రభు విచారణ జరుగుతుంది, అన్యాయ తీర్పు, దాంట్లో ఏం చెప్పాలనేది కొంచెం అర్థం కాలేదు. నాకు ఎవరో ఏమీ సహాయం చేయలేదు. కానీ రాత్రి మా అమ్మాయి వచ్చేసి మీకు ఒక 4 పాయింట్లు చెబుతాను, దీనికి ఒక టైటిల్ ఇచ్చి దాన్ని బట్టి నువ్వు ప్రిపేర్ చేసుకోమని చెప్పింది. అదేంటంటే 4 పాయింట్లు. టైటిల్ అంటే దేవుని యొక్క మంచితనం. దాని 4 పాయింట్లు దేవుని యొక్క సార్వభౌమాధికారం గుర్తించటం. రెండవది పశ్చాత్తాపం మరియు వినయం. మూడవది విముక్తి మరియు పునరుద్ధరణ, రిడెంప్షన్ అండ్ రెస్టోరేషన్. ఈ 3 పాయింట్ల మీద తయారు చేసుకుంటే మళ్ళీ రాత్రంతా కూర్చొని అంత ముందు తయారైంది వదిలేసి మరలా ప్రిపేర్ చేశాను. ఆ 3 పాయింట్లని క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మొదటిది ఏంటంటే దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించడం. దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించాలంటే ముందు మనం ఏమిటనేది ఆ వ్యక్తి గుర్తించాలి. అతను ఏ స్థితిలో ఉన్నాడు, దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నాడా లేకపోతే పాప స్థితిలో ఉన్నాడా అని గుర్తించాలి. మొదటిగా ఈ సార్వభౌమత్వాన్ని గుర్తించడంలో మొట్టమొదటిగా నెబుకద్నెజరును ఆ తర్వాత దానియేలును 2 వ్యక్తుల్ని తీసుకున్నాను. దీంట్లో మొదటి వ్యక్తి నెబుకద్నెజరు.
నెబుకద్నెజరు గర్వించదగిన మరియు శక్తివంతమైనటువంటి పరిపాలకుడు, మంచి రాజు. మంచి కాదు, గొప్ప రాజు. అతను మొదట్లో దేవుని ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. నెబుకద్నెజరు మనస్తత్వం విలక్షణమైనది. ఎందుకంటే ఆయన ఎంత చపలత్వం అంటే, ఆయనకు ఒక కళ వస్తుంది మొదట్లో, అది మర్చిపోతాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని, మాంత్రికుల్ని ఈ కళ వివరించి చెప్పగలిగినటువంటి ప్రముఖులందరినీ పిలిపించి నా కళలను దాని యొక్క భావాన్ని కూడా చెప్పాలని ఆదేశిస్తాడు. చెప్పకపోతే అదే చిరఛేదనం చేస్తానని, నరికేస్తానని అది చెప్తాడు అనమాట. అలాంటి వాడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఏ విధంగా తను తెలుసుకున్నాడు అనే దాని గురించి నెబుకద్నెజరు మనస్తత్వం విలక్షణమైనది. అయితే అతనికి వచ్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి పరీక్షను అనుభవించిన తర్వాత, దేవుని శక్తిని చూసిన తర్వాత అతను అన్ని విషయాలపై దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించగలిగాడు, ప్రశంసించగలిగాడు. ఉదాహరణకు ఏంటంటే, ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 26వ వచనంలో మహోన్నతుడగు దేవుడని అక్కడ అంగీకరిస్తాడు. 3:26లో 28లో ఇశ్రాయేలు దేవుడు పూజార్హుడు, తను ఆశ్రయించిన దాసులను రక్షించే దేవుడని అక్కడ సాక్ష్యం ఇస్తాడు. తర్వాత మూడవదిగా అదే అధ్యాయంలో 29వ వచనంలో ఒక శాసనాన్ని ఇస్తాడు. ఏం శాసనాన్ని శాసిస్తాడు ఏంటంటే, అది నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక, ఈ దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తునియలుగా చేయబడును, వాళ్ళ ఇండ్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునని ఆయన ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. ఈయన అంతకుముందు ఆయన చెప్పినటువంటి ఆయనకు అన్నట్టు కళను విమర్శించకపోతే చేస్తానన్నాడు. యేసు యెహోవా దేవుని లేదా ఇశ్రాయేలు దేవుని ఎవరైతే దూషిస్తారో, ఆయన ఆరాధించకుండా ఎవరైతే ఉంటారో వారిని ఇప్పుడు తునియాలుగా చేస్తానని, వారి ఇల్లు పెంట కుప్పగా ఉంటుందని అనేది శాసనం తీసుకొచ్చాడు. అదేవిధంగా 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదివిన భాగం ఏంటంటే, నెబుకద్నెజరు సాక్ష్యం. అది సమస్త జనులకు శాంతి సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. అందరికీ క్షేమాభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాడు. ఇది రాజకీయం కాదు, కానీ మనశ్శాంతిని గూర్చి నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. మహోన్నతుడైన దేవుడు అతని పట్ల అద్భుతాలు చేశాడు, అందుకే అతను సాక్ష్యం ఇస్తున్నాడు. నెబుకద్నెజరు వ్యక్తిగతంగా తాను అనుభవించింది మాత్రమే చెబుతున్నాడు. ఆయన షడ్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడు మాత్రమే కాదు, నా దేవుడు కూడా అని నెబుకద్నెజరు సాక్ష్యం చెబుతున్నాడు. దేవుని సార్వభౌమత్వాన్ని ఎరిగి వారికి అంతరంగంలో సమాధానం ఉంటుంది. దేవుని యొక్క విలువను, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క కృపను ఎరిగిన వారికి అంతరంగంలో సమాధానం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1. ఎవరైనా చదవగలిగితే చదవండి. రోమ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. దేవునితో సమాధానం లేనివారు ఇంకెవరితోటి కూడా సమాధానం అనేది ఉండదు. ఈ సమాధానాన్ని నెబుకద్నెజరు పొందగలిగాడు. అదేవిధంగా ప్రజలను కూడా
సమాధానంగా ఉండండి, అభివృద్ధి చెందమని అక్కడ ఆయన సాక్ష్యంలో తెలియజేస్తున్నాడు. అదేవిధంగా రెండవ వ్యక్తి దావీదు 138వ కీర్తనలో దేవుని యొక్క గొప్పతనాన్ని మరి విశ్వాసాన్ని గురించి కీర్తనకర్త దావీదు యొక్క అంగీకారాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మొదటి వచనంలో ఏమంటాడంటే, యెహోవాతో చెబుతున్నాడు ఆ వచనాన్ని, నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను, దేవతల ముందు నేను నీ స్తుతిని పాడతాననేసి అక్కడ ప్రకటిస్తున్నాడు. దావీదు దేవునితో, నేను నీకు పూర్ణ హృదయంతోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెబుతున్నాడు. మేళ్ళు పొందుతారు, కానీ కొంతమంది కృతజ్ఞతలు చెప్పడం ఇష్టం కాదు. మనుషుల విషయంలోనే కాదు, దేవుని విషయంలో కూడా అలానే ఉంటారు. కృతజ్ఞులుగా పొందిన మేళ్లను మరిచే వారిగా ఎప్పుడు ఉండకూడదు. నిజంగా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిద్దామనే ఆశ కలిగి ఉండాలి. రక్షణ పొందిన వారికి దేవుని సన్నిధి అంటే అంతగా ప్రాముఖ్యం, రక్షణ పొందని వారికి దేవుని సన్నిధి అంటే అంత ప్రాముఖ్యం ఉండదు. దేవుని సన్నిధి చులకనగా ఎంచుకుంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. ఎంతగా దేవునికి స్తుతులు ఇస్తామో అంతగా దేవుని యొక్క కృపకు పాత్రులవుతాము. ఆయన సన్నిధికి వస్తే కృపను పొందుతాము. దీనులుగా తగ్గించుకొని ఆయనను స్తుతిస్తే దేవుని మేలును ఇంకా అధికముగా పొందుతాము. ఆయన కృపను పొందకపోతే మరో శ్వాస మన జీవితంలో ఉండదు, తీసుకోలేము. మరో శ్వాస జీవితంలో తీసుకోలేము. ఆయన కృప ఉంటేనే మన పాపాలకు పరిహారం. ఆయన కృప ఉంటేనే మరో నూతన దినం చూడగలం. ఆయన కృప ఉంటేనే పాపము నుండి తప్పింపబడి దేవుని కృపలో వర్ధిల్లుతాము. మనము కూడా దావీదు వలె పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతులు వేరు, స్తుతులు వేరు. కృతజ్ఞత అంటే మేలులు జ్ఞాపకము చేసుకుంటూ స్తుతించడం. దేవా, నీ కృప వలన నాకు రక్షణనిచ్చావు, ఆపత్కాలంలో నన్ను ఆదుకున్నావు, నీకు స్తోత్రములు. లేదా ఈ ఎగ్జామ్లో నన్ను పాస్ చేవు దేవా, నీకు స్తోత్రములు. దేవుడు మనకు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దాన్ని చెప్పి మనం స్తుతులు చెల్లించటము, అది దేవునికి ఇష్టమైనటువంటి స్తోత్రం. అందుకే ఆరాధన అనేది పై మాటలతోనూ ఎవరో చెప్తే చేసేది కాదు, పూర్ణ హృదయంతో చేసేదై ఉండాలి. సంపూర్ణ హృదయంతో చేసేదిగా ఉండాలి. పూర్ణముగా దేవునికి స్తుతులు అంటే అర్థం ఏమిటంటే, నీ హృదయంలో దేవుని తప్ప మరొకరికి స్థానం ఉండకూడదు. అదే వాక్యంలో రెండవ భాగం, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను అని ఉంది. యెహోవా దేవుడు కాకుండా ఇంకా ఇశ్రాయేలు దేవుడు కాకుండా అనేక మంది ఈ లోకంలో దేవతలు ఉన్నారు, విగ్రహ ఆరాధకులు ఉన్నారు. వారి మధ్యలో మన దేవుణ్ణి ఘనపరిచి మహింపరిచే వారిగా ఉండాలని దేవతల ఎదుట నిన్ను కీర్తిస్తున్నానని దావీదు మహారాజు చెబుతున్నాడు. అయితే ఈ దేవతల ఎదుట కీర్తించినటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. షడ్రక్ను, మెషక్ను, అబేద్గోలు రాజగు నెబుకద్నెజరుతో ఎలా చెప్పారో అలా మన దేవుణ్ణి గొప్ప చేసి గణపరచి అన్యజనుల ఎదుట మనం సాక్షిగా ఉండాలని అదేవిధంగా దానియేలు 3:17లో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను
పర్వాలేదు రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమను. ఆయన రాజు అప్పుడు 90 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో ఒక బంగారు విగ్రహం తయారు చేసి వారిని దేశ ప్రజలందరినూ సాష్టాంగ పడమంటే వీరు ముగ్గురు అక్కడ వ్యతిరేకిస్తారు రాజుతో. అదే రెండో పాయింట్, పశ్చాత్తాపం మరియు వినయం. యేసు ప్రభువును తెలియదని అబద్ధం అంటే పేతుర్ని మనం ఇక్కడ తీసుకున్నాం. యేసు ప్రభువు తెలియదని అబద్ధం ఆడటము పేతురు యొక్క బలహీనత లేదా ఆ క్షణంలో అతని వైఫల్యం కావచ్చు. అన్నా ఇంట్లో తీర్పు జరుగుతూ ఉండగా సీమోను పేతురు యేసు ప్రభువును దూరంగా వెంబడిస్తున్నాడు. ఎందుకు వెంబడిస్తున్నాడంటే 13వ అధ్యాయంలో ఆఖరి భాగమున గమనిస్తే పేతురు యేసు ప్రభువుతో నీ కొరకు నా ప్రాణాన్ని పెడతాను అంటాడు. యేసు ప్రభు అంటాడప్పుడు, నీవు నా కొరకు ప్రాణం పెడతావా? రాత్రి కోడి కూయలోపు నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని అబద్ధం ఆడతావు అని యేసు ప్రభు అన్నాడు. బహుశా దానికి రోషంగా యేసు ప్రభువును దూరంగా ఆయన వెంబడిస్తూ ఉండవచ్చు. అయితే పేతురు అన్నా ఇంటి గేటు బయట ఉండంగా యోహాను వచ్చి, యోహానుకు అక్కడ ప్రధాన యాజకుల దగ్గర వారికి బందిరికం ఉంది, దానివలన యోహాను అయితే లోపలికి వెళ్ళాడు. పేతురు గేటు బయట ఉంటే యోహాను కూడా పేతురును రికమెండ్ చేసి తీసుకెళ్తాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక బాలిక ప్రశ్నిస్తుంది అన్నమాట, నీవు శిష్యుల్లో ఒకడు కావా అని అడిగితే కానని అక్కడ మొట్టమొదటిసారిగా యోహాను అబద్ధం ఆడాడు. అయితే యోహాను మాత్రం అడగలేదు. చూడండి, ఇద్దరూ వెళ్తున్నారు బయటికి, యోహాను అడగలేదు, పేతురును మాత్రమే నువ్వు శిష్యుల్లో ఒకడు కావా అని ఆమె అడగడం జరిగింది. శోధనలో కొంతమందికి వస్తాయి, అందరికీ రావు అనేది ఇదొక నిదర్శనం అండి. ఎలాంటి శోధనలు కానీ మనకే వచ్చాయంటని ఒకసారి బాధపడతాం, శోధనలు వచ్చాయని. అది ఒక శోధనలో రావడం అనేది ఒక ప్రత్యేకమైన పిలుపు అంట. పేతురుని ఇక్కడ ఈ రీతిగా ఎందుకు చేశారంటే పేతురుని ఒక బండలాగా స్థిరపరచబడాలని. ఎందుకంటే ఆవేశపూరితంగా ఎప్పుడంటే ఏదంటే అది యేసు ప్రభు కాళ్ళు కడుగుతున్న సమయంలో కూడా ప్రభువా అందరూ మౌనంగా ఉన్నారు, పేతురు మాత్రం అక్కడ మరలా తొందరపడి నువ్వు నా కాళ్ళు కడుగుతావా అని ఇలాంటి విషయాల్లో కొంచెం తొందరపడుతూ అందువలన పేతురుని సరిచేయాలనే ఉద్దేశంతో అతన్ని ఖచ్చితంగా ఒక దృఢమైనటువంటి విశ్వాసిగా మార్చడం కొరకు ఇలా చేసి ఉంటారు. పేతురు ఇప్పుడు అబద్ధాలు ఆడినప్పటికీ కూడా తరువాత బండలాగా స్థిరమైన విశ్వాస హృదయం వస్తుంది. మరి కొంత సమయం తర్వాత యేసు ప్రభువును ఈ పేతురు ఏ ఇంటి ద్వారం ముందైతే నిలబడ్డాడో వెళ్ళాలనుకున్నాడో ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే మొదట గేటు దగ్గరే బాలిక అడిగిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఎంతమంది నన్ను ఈ విధంగా క్వశ్చన్ చేస్తారు, ఎందుకు వచ్చిన కూడా బయట ఉండిపోయాడు. ఆ సమయంలో అక్కడ భటులు చలిగాసుకుంటామంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ముందు ఒక భటుడు అడుగుతాడు, కాదంటాడు. తర్వాత పేతురు యేసు ప్రభువును పట్టుకునే సమయంలో ఒక భటుడు చెవి కత్తితో నరుకుతాడు. మల్కు అతని బంధువు ఇంకొక భటుడు ఇక్కడ ఉన్న ఆయన గుర్తుపట్టి మరలా అడిగితే నేను కాను అని అప్పుడు మూడోసారిగా అబద్ధం ఆడతాడు. అదే సమయంలో యేసు ప్రభు ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకురాబడతాడు, అక్కడి నుంచి కైపా ఇంటికి తీసుకెళ్తాడు. ఇది మనకు చదవబడినటువంటి భాగం. అయితే యేసు ప్రభు చూడంగానే పేతురు ముఖం చూశాడు. అప్పటికి 3 సార్లు అబద్ధం ఆడాడు, కోడి కూసింది, తెల్లవారుజామైంది. యేసు ప్రభు చెప్పినట్టుగానే జరిగింది. ఆ సమయంలో పేతురు పశ్చాత్తాపడి ఎక్కెక్కి ఏడ్చి సంతాపపడినట్లు మత్తయి సువార్త 26వ అధ్యాయము 71 నుంచి 75 వరకు రాయబడి ఉంది. యోహానులో అంత క్లియర్గా లేదు, కానీ మత్తయి సువార్త 26, 77, 75లో ఉంది. తర్వాత మార్కు సువార్త 14,
72, లూకా 22:60-62లో పేతురు పశ్చాత్తాపడినట్టుగా దుఃఖపడినట్లు మనం చూస్తాం. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత పేతురు తన చర్యలకు గాఢమైన పశ్చాత్తాపమైన అనుభవించాడు. ఇది దేవుని ముందు వినయం మరియు పశ్చాత్తాపం యొక్క ఇతివృత్తాంతం ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే పేతురు తన తప్పులను గురించి క్షమాపణ కోరాడు. దేవునికి విధేయతను చూపి దేవునికి వినయ విధేయతలు చూపితేనే తప్ప దేవుని కృపను పొందలేమని గ్రహించాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనం ఏ రీతిగా ప్రభువును వెంబడిస్తున్నాము, ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నాం, పరిస్థితులను బట్టి మారిపోతున్నామా, లేక స్థిరమైన భక్తిలో విశ్వాసములో నమ్మకముగా కొనసాగుతున్నామా, మనం ఈ సమయంలో పేతురుతోటి పోల్చి మనం పరీక్షించుకోవాలి. ఉద్రేకంతోనూ తొందరపాటు ఏ విషయంలో మాట్లాడటం మంచిది కాదు. పశ్చాత్తాపము స్థిరమైన ఆత్మీయ జీవితం ఎవరికైనా కావాలి, విశ్వాసులకు కావాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. ఈ పశ్చాత్తాపం వినయం రెండో వ్యక్తిగా ఏంటంటే మరలా దావీదు కీర్తన 138వ కీర్తనలో నుంచి తీసుకున్నాము. అదేంటే 6వ వచనం, 138వ కీర్తన 6వ వచనంలో దేవుని ముందు వినయాన్ని నొక్కి చెబుతుంది. ఇది ఈ వాక్యం కీర్తనకారుడు దావీదు ఎలా ప్రకటించాడు: యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. మనం దీనులుగా ఉంటేనే ఆయన మనల్ని లక్ష్య పెడతాడు. దీనుల అంటే దేవుని వాక్యం విని దేవుడు కోరిన విధంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం దీనులుగా ఉన్నామా లేక గర్విష్ఠులుగా ఉన్నామో మన ప్రక్కవారికి తెలియదు, కానీ దేవునికి బాగా తెలుసు. గర్విష్ఠులను దేవుడు చెదరగొడతాడు, దీనులను తన కృపను చూపుతాడు. మనకు కలిగి ఉన్నవన్నీ ఆయన వలన పొందుతున్నామన్న దీన మనస్తత్వము కలిగి మనం ఉండాలి. దేవుడు కృపనిస్తేనే ఇంకొక రోజు మన జీవితం జీవించగలం అనే దేవుని కృపపై ఆధారపడి దీనులుగా ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే విముక్తి మరియు పునరుద్ధరణ. పేతురు ముమ్మారు అబద్ధమాడి యేసును తిరస్కరించినప్పటికీ యేసు అతన్ని క్షమించి అతన్ని పునరుద్ధరించాడు. తిరిగి మళ్ళీ ఆయన శిష్యుడిగా ఉంచుకొని ఆయన యొక్క గొర్రెలను పోషించడానికి, ఆయన పరిచర్యను కొనసాగించడానికి ఆయనకి పేతురుకు అధికారాన్ని దేవుడు యేసు ప్రభు అప్పగించాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41-42లో మనం చూస్తాము. పెంతెకొస్తు దినమందు పేతురు యొక్క వాక్యాన్ని విని 3000 మంది బాప్తీసం తీసుకుని అప్పటికే ఉన్నటువంటి సంఘంలో వారిని 3000 మందిని కలపబడటం మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41-42లో మనం చూడగలం. చేర్చబడ్డారంటే అంతకుముందే ఉన్న సంఘంలో వాళ్ళని కలిపారన్నమాట. బాప్తీసం ద్వారా సంఘంలో కలపబడతారు. ఇదే దేవుని దయ. దేవుని అందు పశ్చాత్తాపానికి మరియు ఆయన వైపు తిరిగే వారిని క్షమించే సుముఖతను ఇది ప్రదర్శిస్తుంది. అదేవిధంగా నెబుకద్నెజరు దేవుణ్ణి అంగీకరించడం వలన తన పునరుద్ధరణకు దారితీసింది. దేవుని శక్తిని మరియు సార్వభౌమాధికారాన్ని మరింత గొప్పగా గుర్తించి గణపరిచాడు నెబుకద్నెజరు. కీర్తన 137లో మనం చూసినట్లయితే, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించేదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాచెదవు,
నీ కుడి చేయి నన్ను రక్షించును. మనం 51వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది దావీదు యొక్క పశ్చాత్తాపం దాంట్లో కనిపిస్తుంది. నాతాను ఇంతకుముందు నేను ఇదే భాగాన్ని చెప్పడం జరిగింది. నాతాను ప్రవక్త వచ్చి దావీదు చేసినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఆయన వివరించిన తర్వాత ఆయనలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన పశ్చాత్తాపం వలన దేవుని ఏ విధంగా మహింపరచాలి అంటే కురువైన దూడలను పొటేళ్లను కాదు, నలిగి విరిగినటువంటి హృదయమే యెహోవా దేవునికి ఇష్టమైన బలి అని ఆయన గుర్తించగలిగాడు. పశ్చాత్తాపం వల్లనే దీన్ని మనం గుర్తించగలమండి. ఇదే దేవుడు చేసే గొప్ప మేలు. దేవుడు యందు మనం పశ్చాత్తాపడమే ఇది మనకి గొప్ప, అది దేవుని కృప ద్వారానే మనకి కలుగుతుంది అనేది మనం గుర్తించాలి. ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలియదు. ఆపత్కాలం అంటే అనుకోకుండా వచ్చేటటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనలను రక్షిస్తాడు. శత్రువుల కోపంతో ఉన్నప్పుడు రక్షిస్తాడు. శత్రువుల చేతుల్లో చిక్కినప్పుడు తన కుడి చేయి చాచి రక్షిస్తాడు. మన శత్రువులు అంటే మనకు వచ్చే ఆపదలు, ఇబ్బందులు, నిరుత్సాహ పరిస్థితులు. మన శత్రువు సాతాను, మన శత్రువు మన శరీరమే. వాటి నుండి మనలను రక్షిస్తున్నాడు ఎల్లప్పుడూ. తన దక్షిణ హస్తము చాపి శత్రువుల ఉచ్చుల నుండి మనలను పైకి లాగాడు. కాబట్టి మనము దీనులుగానే ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవుణ్ణి ఎవరు గణపరుస్తూ ఉంటారో వారే దేవుని కృపకు పాత్రులవుతారు. ఈ యొక్క మనం చెప్పబడిన వాక్య సారాంశం ఏంటంటే గుర్తింపు. మొదటిది గుర్తింపు. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, మన యొక్క స్థితిని, పాపస్థితిని గుర్తించి మనం పశ్చాత్తాపడితే దేవుని యొక్క కృప వలన మన పాపము నుండి మనకు విముక్తి కలుగుతుంది, అంటే రక్షణ కల్పిస్తాడు. పేతురు గారు దేవుడు తెలీదు, యేసు ప్రభు నాకు తెలియదని ముమ్మారు అబద్ధం వాడినప్పటికీ తిరిగి తన పరిచర్యను దేవుడు ఆయన పరిచర్యలో అతన్ని ప్రతిష్ఠించాడు. అదేవిధంగా నెబుకద్నెజరు దేవుణ్ణి అంగీకరించడము అది ఒక చాలా గొప్ప విషయం. అది దావీదు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాడో ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆరాధించే వారిగా ఉండాలని. అయితే మానవ బలహీనత, పాపం, వినయము, పశ్చాత్తాపత ఉన్నప్పటికీ దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించడం ద్వారా మనకు పాప విముక్తి, పునరుద్ధరణ, విశ్వసనీయత వలన నిరీక్షణ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్స్ అండి అందరికీ. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మన జీవితాల్లో మన దేవుని వంటి దేవుడు మరొకడు లేడనే గుర్తింపు ఉండాలని, ఆయన మహిమా ప్రభావాలు మాత్రమే కాకుండా ఆయన ప్రేమ, క్షమ వాటి గుర్తించుకోవాలని, మన బలహీనతల్లో మనల్ని మన్నించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మరొక మారు మనకు జ్ఞాపకం చేసిన ప్రకాష్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి రేపటి దినాన్న తిరిగి 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధనలో డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు
ధ్యానాన్ని నడిపిస్తారు. వారి కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. మరి రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన దీవెన మిస్సెస్ నిర్మలా సాల్మన్ రాజు గారు మన మధ్య ఉండటం, ఈ ఆరాధనలో పాల్గొనటం, మనందరి తరపున వారికి ప్రత్యేకమైన స్వాగతం పలుకుతూ ఉన్నాను. వారి సమయాన్ని వెచ్చించి మన కోసం దేవుని ప్రేమించి రావటం గొప్ప దేవున వారికి, సాల్మన్ రాజు గారికి దేవుడు యొక్క దీవెనలు అధికంగా ఉండాలని మనందరి ప్రార్థన. ప్రత్యేకమైన పాట పాడేవారు ఉన్నారా? ప్రేరణ కమ్. Okay. When we walk with the Lord in the light of His word, what a glory He sheds on our way. While we do His good will, He abides with us still, and with all who will trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus but to trust and obey. Not a burden we bear, not a sorrow we share, but a toll He doth richly repay. Not a grief or a loss, not a frown or a cross, but is blessed if we trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus but to trust and obey. But we never can prove the delights of His love until all on the altar we lay. For the favor He shows, for the joy He bestows, are for them who will trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus but to trust and obey. Then in fellowship sweet we will sit at His feet, or will walk by His side in the way. What He says we will do, where He sends we will go. Never fear, only trust and obey. Trust and obey, for there's no other way to be happy in Jesus but to trust and obey. Thank you. థ్యాంక్ యూ రీనా, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనలో నడిపించేవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వచ్చి నడిపించమని మనం చేస్తున్నాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడమని మనం చేస్తాం. తర్వాత చివరి కీర్తనగా 56వ కీర్తన మొదటి 2 వచనాలు, రాత్రి అయిన నడబాయకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి,
మరొక్క మారు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా, మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన అనేకమైన ఆధిక్యతల కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ప్రతి క్షణం మేము పడిపోతూ ఉన్నా కూడా మా ప్రభా తిరిగి లేవనెత్తు ఉన్నారు. రాజుల్లో మా తండ్రి చక్రవర్తిని అనుకున్న నెబుకద్నెజర్ మా ప్రభా, దానియేలు విషయంలో మీరు చూపించిన కృపను బట్టి మా ప్రభా తన రాజ్యమంతా మా ప్రభా నీకు దాసులై ఉండాలని, నీవే దేవుడై ఉండాలని మా ప్రభా గొప్ప తీర్మానం చేసుకున్నారు మా తండ్రి. అటువంటి తీర్మానాలు మా తండ్రి మా జీవితంలో మాకు దయచేయమని మీకు మనవి చేస్తున్నాం. మా ప్రభా ఈ రాత్రికాల సమయంలో పేతురుకున్న బలహీనతలు మా తండ్రి మాకు కూడా ఉన్నాయి మా తండ్రి. నీకు శిష్యులమని, నీకు సాక్షులమని మేము చెప్పుకుంటూనే మా ప్రభా మా జీవితాల్లో మా తండ్రి సాతాను యొక్క శోధనలకు లొంగిపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి మా తండ్రి. సాతాను జయించే శక్తి మీరు మాకు ఇచ్చారు మా తండ్రి, నీకే స్తోత్రాలు మా తండ్రి. ఆ శక్తితో మా తండ్రి నీ వైపు చూస్తూ, నీ శిలువ వైపు చూస్తూ మా తండ్రి మేము ముందుకు సాగిపోయే ప్రయత్నం చేయటానికి నీ ఆత్మను బలంగా మాకు దయచేయని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని విత్తిన నీ దాసుడు ప్రకాష్ రావు గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ జ్ఞానంతో అధికంగా నించండి. అలాగే కుటుంబాన్ని అంతటినీ మా తండ్రి నీ శిలుచారును భద్రపరచండి. నీ ఇంటిని గూర్చి వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ కొరకైనా సజీవ సాక్షులుగా వారిని రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి ఆశ్చర్యకరమైన రీతిలో మా తండ్రి మా మధ్యకు నడిపించిన నిర్మల గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా సంఘానికి మా ప్రభా ప్రతిదిగ్గా సాల్మన్ రాజు గారిని, నిర్మల గారిని మీరు మాకు దయచేసినందుకే నీకే స్తోత్రాలు. వారి జీవితం ద్వారా, వారి విశ్వాసం ద్వారా, వారి సాక్ష్యం ద్వారా మీరు కనపరచబడుతూ ఉన్నారు, కొనియాడబడుతున్నారు. నీకే స్తోత్రాలు. నీ దాసుని పరిపూర్ణమైన ఆరోగ్యం నడిపించమని, నిశ్చితమైతే మా తండ్రి ఆరాధనకు తీసుకొని రమ్మని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వారి కుటుంబాన్ని అంతటినీ స్థిరపరిచారు. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సంఘంలో మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి మా ప్రభావ. నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. నీ వచ్చే పర్యంతం మా తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచండి. మా ప్రభా నిశ్చితమైతే తిరిగి మరొకసారి రేపటి దినాన మా తండ్రి ఈ ఆరాధనలో మేము పాల్గొనే ఆధిక్యత అవకాశం మాకు దయచేయమని, నీ నామానికే స్తుతి మహిమ ఘనత తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు స్వామి పేరు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరను గాక. మానవుని ఆహారం నేను మాకు దయచేయము. మా ఏడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. శోధనకు తేక దుష్టుని తప్పించమని. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. రాత్రి నేలమయకు దాత్రిపై చీకటులు గ్రమ్మెను సహాయమేమీ లేని వారికి సహాయుడనన్ బాసిపోకుమి.